అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో జంక్ ఫుడ్‌తో ఆరోగ్యం శిథిలం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ప్రస్తుత నాగరికత పుణ్యమని చెప్పేసేసి నాగరిక సమాజంలో జంక్ ఫుడ్ సేవన విచ్చలవిడిగా విపరీతంగా అయిపోయింది. అసలు జంక్ ఫుడ్ అంటే మనం బ్రాడ్‌గా ఆలోచన చేస్తే చెత్త ఆహారం అనేటువంటి అర్థంలో చెప్పుకోవచ్చు. అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నాం గానీ, మనకు అది ఏమాత్రం ఉపయోగపడకపోగా వివిధ రకాలైనటువంటి రుగ్మతను, అనారోగ్యాలకు కారణభూతమైనటువంటి పరిస్థితి ఈరోజు మనం తీసుకునేటువంటి ఆహారం వల్ల కలుగుతుందనమాట. కాబట్టి ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నాము. అది పోషకాలు సరిగ్గా లేక, అందులో ఉన్నటువంటి హానికారకమైనటువంటి పదార్థాలు కూడా మనకి చాలా ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అదేవిధంగా యూనిసెఫ్ వాళ్ళు కూడా కొన్ని అధ్యయనాలు చేసి, ఆ అధ్యయనాల ద్వారా వాళ్ళు కూడా గ్రహించినటువంటి విషయాలు సమాజానికి ఆ యొక్క సమాచారాన్ని తెలియజేయడం జరిగింది. అందులో వాళ్ళు ఏం తెలియజేశారంటే, మన సమాజంలో మరణించేటువంటి 5 మరణాలలో ఒక్క మరణము అనారోగ్యవంతమైనటువంటి ఆహారం వల్ల కలుగుతుందని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. అంటే 5 మరణాలలో ఒక మరణం అనారోగ్యమైనటువంటి ఆహారం, అంటే ముఖ్యంగా జంక్ ఫుడ్. సరే, మరి ఈరోజు మనకు ఈ జంక్ ఫుడ్ వల్ల కలిగేటువంటి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యల్లో అత్యంత ప్రధానంగా చాలామందిని, అంటే 100లో దాదాపు 70-80% వరకు కూడా వివిధ రకాలైనటువంటి సమస్యలు, అంటే ఈ ఒబెసిటీ, అదేవిధంగా షుగరు, బీపీ, గుండె జబ్బులు, పక్షవాతము, క్యాన్సరు, ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల జబ్బులకు కూడా ఈ యొక్క జంక్ ఫుడ్ కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా మనకు తెలుస్తూ ఉందన్నమాట. ఉదాహరణకి ఒబెసిటీ గురించి, అంటే వెయిట్ గురించి ఆలోచించినట్లయితే, ఈ రోజుల్లో వెయిట్ పెరిగేటువంటి వాళ్ళు, వెయిట్ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు రోజు రోజుకు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నారంటే అతిశయోక్తి కాదు. దీనికి కారణం ఏంటంటే, మనం తీసుకునేటువంటి ఆహారంలో, అంటే ముఖ్యంగా జంక్ ఫుడ్స్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నాయి, క్యాలరీస్ ఎక్కువగా ఉండడం చేత, మరి ఆ క్యాలరీస్ ఎక్కువ ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆ క్యాలరీస్ అంతా కూడా కొవ్వు కింద మారి అది మనకి అధిక బరువు, లేకపోతే ఎక్సెస్ వెయిటు, ఒబెసిటీ, అదేవిధంగా మార్బిడ్ ఒబెసిటీ, భారీ స్థూలకాయం, ఇటువంటి అనేక రకాలైనటువంటి రుగ్మతలు కూడా కారణభూతం అవుతుంది. అదేవిధంగా షుగర్ గురించి ఆలోచించినట్లయితే, మనం ఈ రోజుల్లో రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా వాడుతున్నాం. అంటే వైట్ ప్రొడక్ట్స్, తెల్ల పిండి, రవ్వ, తెల్ల బియ్యం పిండి, ఇలాంటి అనేక రకాలైనటువంటి రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ని ఎక్కువగా వాడుతున్నాం. మైదా పిండి కూడా అంతే. ఇలాంటివన్నీ కూడా వాడుకోవడం వల్ల కూడా, వీటి వల్ల కూడా షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. వీటికి తోడు ఈ యొక్క పదార్థాల తయారీలో విపరీతంగా ఆయిల్ కూడా వాడుతూ ఉన్నాం అనమాట. మరి ఈ రీఫైన్డ్ పదార్థాలు వాడుకోవడం వల్ల ఉన్నటువంటి సమస్య ఏంటంటే, అందులో ఫైబర్ బొత్తిగా ఉండకపోవడం చేత తీసుకున్నటువంటి అలాంటి ఆహార పదార్థాలు వెంటనే జీర్ణమయ్యి వెంటనే రక్తంలో కలిసేసి గ్లూకోజ్ విపరీతంగా పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఫైబర్ కూడా లేకపోవడం చేత, మరి ఆ యొక్క తీసుకున్నటువంటి ఆహార పదార్థాన్ని సులభంగా జీర్ణమయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి మరి త్వరగా షుగర్ రావడము, షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో విపరీతంగా షుగర్ లెవెల్స్ ఆ బ్లడ్లో మెయింటైన్ కావడం కూడా జరుగుతుంది. వీటికి తోడు ఆయిల్ ఫుడ్స్, మరి ఆయిల్ కూడా అందులో ఎక్కువగా యాడ్ చేయడం వల్ల యాడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఆయిల్తో తయారు చేసినటువంటి పదార్థాలే ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరి ఆయిల్స్ వల్ల కూడా ఈ యొక్క ఫ్యాటీ లివర్ రావడము, అదేవిధంగా లివర్లో కొలెస్ట్రాల్ సమస్యలు, ఇలాంటివన్నీ కూడా పేరుకొని పోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులకి ప్రధానంగా కారణం ఏంటంటే వైట్ ప్రొడక్ట్స్ తీసుకోవడము, అంటే ఈ ఫైబర్ లేనటువంటి కార్బోహైడ్రేట్స్ కంప్లీట్గా ఎక్కువగా ఉన్నటువంటి అటువంటి పదార్థాలను తీసుకోవడము, వీటికి తోడు ఆయిల్ విపరీతంగా ఆ యొక్క పదార్థాలు తయారీలో వాడడం. అట్లే మూడవదిగా రక్తపోటు. ఈ రోజుల్లో అధిక రక్తపోటు కూడా ఈ జంక్ ఫుడ్ వల్ల ఎక్కువ అవుతుంది. ఎందుకంటే సాల్ట్ ఫుడ్ విపరీతంగా వాడుతున్నాం. ఉప్పు, మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది అంటే 2 నుంచి 3 లేదా 4 గ్రాముల వరకు ఒక్క రోజుకు ఉప్పు వాడమని చెప్తే, ఈ రోజుల్లో సగటు మానవుడు 15 నుంచి 20 గ్రాముల వరకు కూడా వివిధ రకాలైనటువంటి పదార్థాలను
పదార్థాలలో ఉప్పు వాడుకొని మనం అలాంటి ఉప్పు ఉన్నటువంటి పదార్థాలను సేవిస్తుండడం వల్ల ఈ బీపీ కూడా విపరీతంగా పెరిగిపోయి హై బీపీకి దారితీసి అది ఇతర ఉపద్రవాలు కూడా దారితీస్తుంది. మరి ఉప్పు ఉన్నటువంటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ రక్తనాళాలు సంకోచ వ్యాకోచాల శక్తి తగ్గిపోయి ఆ రక్తనాళాలు ముడుచుకొని పోతాయి అన్నమాట. ఎప్పుడైతే రక్తనాళాలు కుంచుకొని ముడుచుకొని పోతాయో అప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కావడం వల్ల అనేక రకాలైన సమస్యలు వస్తాయి. అట్లే గుండె జబ్బులు, ఈ గుండె జబ్బులు కూడా హై సాల్టెడ్ ఫుడ్డు, అదేవిధంగా తర్వాత ఈ కృత్రిమ సాల్టులు ఇలాంటివన్నీ వాడుకోవడం వల్ల గుండె జబ్బులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయన్నమాట. ఈ యొక్క హై సాల్టెడ్ ఫుడ్డు, సాల్ట్స్ ఇలాంటివన్నీ ఎక్కువగా వాడుకోవడం వల్ల ఈ రక్తనాళాలు సంకోచ వ్యాకోచాలు తగ్గిపోయి రక్తనాళాలలో కొన్ని రకాలైన హానికారకమైన పదార్థాలు పేరుకుంటుంటాయి. దాంతోపాటు ఈ సాల్టెడ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ వాడతాం కాబట్టి ఆయిల్ వల్ల కూడా ఈ కొలెస్ట్రాల్ లాంటివి రక్తనాళాల్లో పేరుకొని పోవడం చేత రక్త సరఫరాకు అంతరాయం ఏర్పడి అది కూడా వివిధ రకాలైన రుగ్మతలకు కారణమవుతుందన్నమాట. అంటే ఈ గుండె జబ్బులు ఇలాంటి వాటికి కారణమైపోతుంది. ఇదే రకమైనటువంటి ఆహార పదార్థాలు మరి ఈ పక్షవాతం సమస్యకు కూడా కారణభూతమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అలాంటివన్నీ కూడా చాలా వరకు జంక్ ఫుడ్తో తయారైనటువంటి ఆహార పదార్థాలు, అంటే జంక్ ఫుడ్ తీసుకున్నటువంటి ఆహార పదార్థాలనే కలుగుతుంది. చివరిగా క్యాన్సర్ గురించి ఆలోచించినట్లయితే మరి క్యాన్సర్ కారణాలు ఏమిటి? అనేక రకాలైన కారణాలతో పాటు ఈ మనం తీసుకునే ఆహార పదార్థాలు ఉంటే కలర్సు, ఫ్లేవర్సు, ఇతర కెమికల్సు ఇలాంటివన్నీ కూడా మనం ఈ యొక్క ఫుడ్లో వాడుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క పదార్థాలు మనం ఇలాంటివి వాడుకోవడం వల్ల లోపల ఆ కణాలు డ్యామేజ్ అయిపోయి కణాల్లో ఉన్నటువంటి డిఎన్ఏ దెబ్బతిని ఆ డిఎన్ఏ మాడిఫై కావడం వల్ల ఈ యొక్క కణం విభజన విపరీతంగా జరిగిపోయి క్యాన్సర్గా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఇలాంటి పదార్థాలు వాడుకోవడం వల్ల, అంటే ఈ కలర్సు, ఫ్లేవర్సు, రకరకాలైనటువంటి ఫ్యాట్సు ఇలాంటివన్నీ వాడుకోవడం వల్ల ఈ యొక్క ఫ్యాట్స్ వల్ల ట్రాన్స్ ఫ్యాట్స్గా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, హార్డ్ ఫ్యాట్గా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, కొవ్వులు చెడిపోతాయి అలాంటి పదార్థాన్ని విపరీతంగా వేడి చేసినప్పుడు. ఉదాహరణకి ఇలాంటి జంక్ ఫుడ్స్ వాడినప్పుడు, ఆయిల్ వాడినప్పుడు ఆయిల్ను మనం వేడి చేసేసి పదార్థాలు తయారు చేసుకుంటాం. 260 డిగ్రీల వేడిలో ఆయిల్ ఆ విధంగా వేడి చేసినప్పుడే ఈ పదార్థాలు మనం కలిపి తయారు చేసుకోవడానికి వండడానికి వీలవుతుంది అనమాట. ఎప్పుడైతే ఆయిల్ 260 డిగ్రీల సెంటీగ్రేడ్కు వేడైపోతుందో, మరిగేటువంటి స్టేజ్కి వస్తుందో అప్పుడు అందులో ఉన్నటువంటి ఫ్యాట్స్ నాశనం అయిపోతాయి. అంతేకాకుండా అందులో ఉన్నటువంటి ఫ్యాట్స్ కూడా హార్డ్ ఫ్యాట్ కింద మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ట్రాన్స్ ఫ్యాట్స్ కింద మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా శరీరానికి హానికరంగా మారిపోయి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ క్యాన్సర్ వ్యాధి కారణభూతమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా మనం అందరము వీటి యొక్క వాస్తవాలు తెలుసుకొని జంక్ ఫుడ్కి ఎంత దూరంగా ఉంటే అంత దూరంగా మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి ఆధునిక కృత్రిమ మానవుడు ఎదుర్కొనేటువంటి నాగరిక సమాజంలో మానవుడు ఎదుర్కొనేటువంటి అనేక రకాలైనటువంటి ఉపద్రవాల నుంచి బయటపడవచ్చు. ఉన్నటువంటి సమస్యల నుంచి కూడా చాలా త్వరగా బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా, జంక్ ఫుడ్తో ఆరోగ్యం శిథిలం అనేటువంటి అంశంలో ఎన్ని వాస్తవాలు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక అంశంతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.